హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు అనంతపూర్ జిల్లా దండువారిపాలెం బుక్కరాయ సముద్రంలో ఉన్నాము. మనతో పాటు ఆదినారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి ఆదినారాయణ గారు. సార్ నమస్తే సార్. ఏంటి ఆదినారాయణ గారు, ఏం చేసి ఎంత ఏజ్ మీకు ఇప్పుడు? 65 ఉంటాయి సార్. 65 ఉంటాయా? ఇక్కడ ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే ఊర్లో ఉన్నారా? ఇదే ఊరు సార్. ఇదే ఊర్లోనే వ్యవసాయమేనా ఫస్ట్ నుంచి? వ్యవసాయం కాదు సార్, గొర్రెలే సార్. గొర్రెల వ్యవసాయం చేయరా ఇప్పుడు? వ్యవసాయం ఏం లేదు సార్, అంటే గొర్రెలే ఇప్పుడు? గొర్రెలే సార్. ఇప్పుడు మీ తాతల కాలం నుంచి కూడా ఫస్ట్ నుంచి గొర్రెలే సార్. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీకు? 150 ఉంటాయి సార్. 150 ఉన్నాయి. ఎట్లా అంటే అమ్ముతుంటారా, కొని అమ్ముతుంటారా? పెంచి పొట్టేళ్ళు అమ్ముతాం సార్. ఎట్లుంది, లాభసాటిగానే ఉందా? పర్వాలేదు సార్, మందు తీసుకున్న తర్వాత పర్వాలేదు. మామూలుగా ఇప్పుడు మీకు బాగానే ఉంది? బాగానే ఉంది సార్. డాక్టర్ జీవమిత్ర ఎక్కడ తెచ్చుకున్నారు పెద్ద అనేది? నారపల్లి మండలంలో శ్రీనివాసరెడ్డి సార్. జీవమిత్ర అక్కడ తెచ్చుకున్నారు? జీవమిత్ర మౌనిక వెట్ ఫార్మ్ అనే షాప్ లో తెచ్చుకున్నారు? అవును సార్. ఎక్కడ చూసారు, మీకు ఎవరు చెప్పారు ఇది అక్కడ ఉత్తరాఖండ్లో? ఎవరో నా కొడుకు చెప్పినారు సార్. వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు ఇది వాడమని? అవునా సార్. నువ్వు వాడుకున్నావా? ఇదంతా దీన్ని మొత్తం కట్ చేసినాను. ఇంకొక బాటల్ ఇట్లా తీసుకొచ్చుకోవాలి సార్. ఇది తాపినాక జీవాలు బాగా ఆరోగ్యంగా బాగుంటాయి సార్. ఆరోగ్యంగా ఉన్నాయా? అవును సార్. అంటే ముందుకు ఇప్పటికి నువ్వు చాలా సంవత్సరాల నుంచి పెంచుతున్నావు కదా? పెంచుతా ఉన్నాను. ఇప్పుడు జీవమిత్ర తాపావు, ఇది తాపిన తర్వాత ఎట్లుంది ముందుకు ఇప్పటికి తేడా? అప్పటికి తెలియదు సార్ నాకు. ఇది శ్రీనివాస్ సార్ చెప్పినాక జీవమిత్ర దీన్ని తాపుకున్నాక బాగుండాయి సార్. బాగున్నాయి. ఏంటి, ఆరోగ్యంగా ఉన్నాయా? ఆరోగ్యంగా బాగుండాయి సార్. ఆకలితో మేస్తున్నాయి బాగా? ఆకలితోనూ బాగా మొక్కజొన్న పోస్తాడాను, పొట్టు పోతాడా. ప్లేస్ అంటే మళ్ళీ తోటలేక కూడా ఇడుతాడా సార్. ఇది తాపిన తర్వాత ఎక్కువ తింటున్నాయా? ఆకలి తర్వాత బాగా నీట్ గా మేస్తాడాయి సార్. పిల్లలు ఆకలి కొని మేస్తాడాయి సార్. బరువు వస్తున్నాయా? అవటాను బాగా ఫుల్గా అవటాను వస్తున్నాయి సార్. ఫుల్గా అవటం వస్తున్నాయి. పిల్లలు చనిపోతుంటాయి కదా ఇంత ముందు మామూలుగా సీజన్ లో? ఇది తాపినాలం ఉంటే ఒక పిల్ల కూడా చనిపోలేదు సార్. అంత ముందు ఒక 10 జీవాలు చనిపోయినాయి సార్. మామూలు నువ్వు 20-30 సంవత్సరాలు చేస్తున్నావు కదా, ప్రతిసారి జీవాలు చనిపోయేటివే? అంటే చలికి, ఈసుగాలికి, ముక్కు పుండ్లు, గట్టి పుండ్లు. ఓకే. కానీ డాక్టర్ జీవమిత్ర తాపిన తర్వాత చనిపోవడం ఇవి తాపిన తర్వాత చనిపోలేదు సార్. చనిపోలేదు. ఫస్ట్ టైం చూసావు నువ్వు ఇట్లా తాపించిన తర్వాత? తాపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగా మంచిదిరా మందని పిల్లోనికి చెప్పినా సార్. నువ్వు ఇప్పుడు ఇది అడ్వర్టైజ్మెంట్ లాగా ఉందా లేకపోతే నీకు ఇష్టపూర్వకంగా పెట్టుకున్నావా? సార్ ఇది మళ్ళా కూడా తీసుకురామని చెప్పినా సార్ నా కొడుకు. చెప్పినావా? ఇప్పుడు ఒక బాటిల్ అయిపోయింది, ఇది ఒకటి అయిపోయింది. మళ్ళీ ఇట్లా ఇంకోటి తీసుకురామని చెప్పినా సార్. ఇప్పుడు పెద్ద ఇప్పుడు గొర్రెలు బరువు కూడా పెరుగుతున్నాయి మీవి? అవుటను కూడా వస్తున్నాయి సార్. పిల్లలు 50 పిల్లలు పక్కన గొర్రె పిల్లలు పొట్టెన్లు ఉన్నాయి. అవి మొక్కజొన్నను ఇది మందు తాపినాక డాక్టర్ జీవమిత్ర దీన్ని పక్కకు గొర్రెలేకి రాని సార్. ఇవి బయట ఈడే షెడ్లు ఈ మా తోటలోనే మేపి జాలీలో దోలుతా సార్ దీనినా. ఓకే. ఇప్పుడు ఎవరన్నా అడిగారా మీ ఇవన్నీ బాగున్నాయి ఏం తాపేమని అడిగారు ఎవరన్నా రైతులు? గొర్రెలకి నేను చెప్పాలనుకున్నాను, ఇది మందు తాపకండి నేనా, పిల్లలు గొర్రెలు బాగా మేపు తింటాయి అని చెప్పాలనుకున్నా సార్ నేను. అంటే డాక్టర్ జీవమిత్ర నీకు బాగా ఫలితం ఇచ్చింది? ఫలితం ఇచ్చింది సార్. మంచి మందు సార్ ఇది. ఇప్పుడు ఇది తాపిన తర్వాత జలుబు, దగ్గు, జ్వరాలు తగ్గిపోయినాయా? దేని లేదు సార్. దీని గురించి ఏంటివి లేవు. ఇంకా బాగా ఆరోగ్యంగా బాగుంటాయి సార్. అంటే 30 సంవత్సరాలు కదా? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నావా? 30 సంవత్సరాల అనుభవంతోనే చెప్తాను సార్. డాక్టర్ జీవమిత్ర వాడిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటాయి జీవాలు కూడా, ఏం మిస్టేక్ కావు, బాగా తూకాలు కూడా బాగా వస్తాయి, ఆరోగ్యంగా ఉంటాయని చెప్తాడు సార్. చూసుకో జాగ్రత్త పెద్దయినా. ఇట్లా బాటిల్లో వేరేటి కూడా వస్తున్నాయి. డాక్టర్ జీవమిత్ర అని చూసుకోండి మనం చెప్పండి. సరేలే సార్. అదొకటి మెయిన్. మీరు రైతులు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఈ పేరు ఉండే చూసుకోనమని చెప్పండి. సరే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఆదినారాయణ గారు 65 సంవత్సరాల వయసు, 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి గొర్రెలు మేకలే కాస్తున్నారు. ఆయన ప్రతిసారి 10 మేకలు ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్లోనూ 10 మేకలను చనిపోయేటువంటి, అంటే రకరకాల వ్యాధితో ఆయన 30 సంవత్సరాలు ఇప్పుడు చెప్తున్న డాక్టర్ జీవమిత్ర వాడిన తర్వాత అసలు మేక పిల్లలు, గొర్రె పిల్లలు రోగాలేగా చనిపోవడం కూడా జరగలేదు, కొన్ని అసలు రోగాలే రావట్లేదు అని చెప్తున్నారు. ఏమంటారు ఆదినారాయణ గారు? అవును సార్. ఈ మందు తాపినాలం ఉంటే ఒక పిల్ల కూడా వెళ్ళిపోలేదు. ఒక పిల్ల కూడా బాగా మనకు ఆరోగ్యంగా బాగా మేస్తాయి, పాలు తాగుతాయి, అనుకూలంగా బరువు కూడా తూకాలు వస్తున్నాయి సార్. ఇది కంప్లీట్ గా 70 రకాల వనమూలికలతో, హెర్బల్స్ తో
తయారైందండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఉండవు. అందుకే ఈ పెద్ద ఆయన 30 సంవత్సరాల్లో చూడండి రిజల్ట్ ఇప్పుడు డాక్టర్ జీవమిత్ర ద్వారా చూశారు. బికాజ్ ఆఫ్ ఇంత పనిచేసే వనమూలికలు అంటే చెట్ల మందులు అంటారు మీ భాష చెప్పాలంటే, అంత పగడ్బందీగా తయారు చేసిన మందు కాబట్టే డాక్టర్ జీవమిత్ర ఇంత ఫలితం ఇవ్వగలిగింది. ఇంత పెద్ద ఆయన 65 సంవత్సరాల ఆదినారాయణ గారు కూడా సింగిల్ టేక్లో సింగిల్ వాయిస్లో చెప్తున్నారు, నేను ఎప్పుడు ఇలాంటి మా గొర్రెల్లో ఇంత మంచి ఫలితాలను చూడలేదు, ఇప్పుడే చాలా ఇదిగా ఉంది. డబ్బులు ఎలా వస్తున్నాయి పెద్ద ఆయన? సార్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఈ బ్యాచ్ మంది వాడిన తర్వాత లాభాలు కూడా పెరిగాయా? లాభాలు పెరగాలనే సార్ దీన్ని మళ్ళీ ఇంకో తూరు తాపాలని నేను మిమ్మల్ని ఆశించుకుంటాను. ఖచ్చితంగా రైతులకు ఏదైనా మనం ఉపయోగపడాలని ఇంత దూరం వచ్చి అసలు నిన్నే కనుక్కుంటున్నాను నేను పెద్ద అయినా ఎట్లుంది ఇదని. అవు సార్ నేను మేమేమి తీసుకొని మీకు పని చేయని మంది ఇవ్వలే. లేదు సార్ అంతే, మీకు ఇచ్చిన తర్వాత మీరు వాడిన తర్వాత తెలుసుకొని మీ మాటల్లోనే కనుక్కున్నాను నేను. అంతేలే సార్, అంతే కదా. అవు సార్, వేరే రైతులకు కూడా చెప్పండి మీరు. చెప్తా సార్, చెప్పాలనే ఉండాలి సార్ నేను కూడా. చూశారు కదండి, డాక్టర్ జీవమిత్ర మీకు రైతులకు లాభసాటిగా ప్లస్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు కూడా, ఫార్మ్స్ పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది యూత్ కూడా, నిరుద్యోగులు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు. వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద ఆయన మాటల్లో కూడా మీరు చూశారు. కాబట్టి డాక్టర్ జీవమిత్ర వాడుకొని మీ గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు పెంపకాలను అధిక లాభాలు పొంది హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే.